నాయన. ఎస్ లార్డ్ ఆమేన్. కుమార్తె ఎన్నమ్మని, అలాగే ఆయన భర్త రవిని మరి పనిపాట్లలో తోడుగా ఉండి ప్రభువా మరి ఆ వ్యక్తి కుమారుడు కూడా నాయన మరి కొన్ని పక్షులు వ్యాపారం చేస్తూ ఉండగా ఈ సహాయం సమృద్ధిగా ఆయన మరి వాహనాన్ని కొనుక్కోవడానికి సహాయం వాహనాన్ని తోలేటప్పుడు ఏ విధమైన కొందరు ఇబ్బంది కలగకుండా మీరు సహాయం చేయండి. భద్రత కాపుదలు అనుగ్రహించమని ప్రార్థించండి. వాహనాన్ని దయచూపండి, దీవించండి. అలాగే కుమారుడికి రక్షణ భాగ్యం దయచేయండి, మారు మనసు దయచేయండి, మాతక్షమాపణ దయచేయండి. యేసులోనే జీవముందని, యేసులోనే పరలోకము దొరుకుతుందని, యేసయ్యా నేను నమ్ముకొని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి సహాయం చేయండి. యేసు నామములో బిడ్డని దీవిస్తున్నాను. రక్షణ అనుభవము అనుగ్రహించమని అడుగుతున్నాను. పాపక్షమాపణ దయచేయమని అడుగుతున్నాను. యేసు రక్తము, శిలువలో కార్చిన రక్తము కుమారుడి మీద ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాహనాన్ని మీరు దీవించండి, గొప్ప మన్నిక దయచేయండి. ఇన్స్టాల్మెంట్స్ ప్రతి ఇన్స్టాల్మెంట్ ఆగిపోకుండా చక్కగా తీర్చేలా సహాయం చేయండి. మరి ముఖ్యంగా తోలుతున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, ఎదురొస్తున్నప్పుడు, ముందు వస్తున్నప్పుడు ఎవరు కూడా ఏ విధమైన అపాయానికి కానీ, కష్టానికి కానీ, ఇబ్బందులకు కానీ గురి కాకుండా సంపూర్ణమైన మీకు కాపుదల, దీని వలన లాభం కలిగేలాగా మీరు సహాయం చేస్తారు. మరి ఇంటిలో అన్ని విధములైన సమృద్ధి దయచేసి మీరే మహింపండి. అలాగే నేను కుమారుడు అశోక్ కొరకు అశోక్ని తండ్రి నేను మీ చేతులకు అప్పగిస్తాను. మా తండ్రి మీ చేతులకు అప్పగిస్తాను. భాగ్యం దయచేయండి. ఈ లోకం అశాశ్వతం, ఆయన పాప పూయిష్టమైనటువంటి అంధకార శక్తులను విడుదల గొప్ప రక్షణను ఇప్పుడే ప్రసాదించండి. శిలువలో కార్చిన రక్తం కుమారుడు మీరు ఇస్తున్న రక్షణ బట్టి థ్యాంక్ యూ జీసస్. రవిని కూడా దీవించండి. థ్యాంక్ యూ. అలాగే కుమార్తె ఎన్నమ్మను కూడా దీవించండి. మీ ఘనత ప్రభావం పొందవలసిందిగా ప్రార్థించేస్తాం. యేసు నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలా దానికి